ఎలక్షన్స్ రాబోతున్నాయి. అటు చూస్తే అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్గా పోరాడుతున్నాడు. అటు చూస్తే అన్ని పార్టీలు కూటమిగా ఏర్పాటు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? గెలుస్తారంటారా? పక్కా గెలుస్తాడన్న, పక్కా గెలుస్తాడు. మరి అటు వాళ్ళందరూ ఏకమై వస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది ఏకమై వచ్చినా కూడా జగన్ గారికి ఎదురే లేదు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయమని అంటున్నాడు. అది మగోడు మాట అన్నాడు అన్న. అవతల చంద్రబాబు నాయుడు అనాలంటే వల్ల కాదు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. ఏం చేశాడన్నా? ఏం చేశాడు? అసలుకి ఏం చేశాడన్నా? ఏం చేయలే. ఎడారి. మరి జగన్ ఏం చేశాడు? జగన్ అన్ని పథకాలు మాట తప్పలా, ఇచ్చిన మాట మొత్తం నెరవేర్చాడు. ఒక మాట, మరి ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇలా పథకాలు ఇవ్వడం ఎందుకు, ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. అన్నీ తప్పు మాటలు అన్న, తప్పు మాటలు. జగన్ వల్ల చాలా మంది బతుకుతున్నారు. పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ పేదవాళ్ళు బతుకుతున్నారు అన్నారు. మరి పేదవాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తేనే జగన్ గెలవరు కదా, అందరూ వేయాలి కదా ఓట్లు. మరి వేస్తారన్నా? పక్కా వేస్తారు. అసలుకి ఎదురే లేదు. అసలుకి మీదే ఊరు? మాది నాగవరం అన్న. నాగవరం, పెద్దకూరపాటు నియోజకవర్గం. ఎలా ఉంటుంది ఇక్కడ? మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? నంబర్ శంకర్ సూపర్ అన్న, సూపర్. ఏంటి ఒక్క మాటలో సూపర్ అన్న? అంత సూపర్గా ఏం చేశాడు? అన్నీ చేశాడన్న వల్లేవాడి. రోడ్లు పోసాడు, అన్నీ అనుకున్న మాట జగన్ గారిలాగా చేస్తున్నాడు. జగన్ గారిలాగా వాటర్ లైన్ పైపులు వేసాడు. అనుకుని అంటే మొత్తం అన్ని చేస్తున్నాడు. మీకు ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారన్న. ఎంత ఇచ్చారు ఇళ్ల స్థలం? సెంటున్నర ఇచ్చారన్న. సెంటున్నర సరిపోదని చెప్పేసి సిటీ పోల్ అంటున్నారు. ఎంత కావాలన్నా? నేనంటారు. ఆ సెంటున్నర కూడా ఇవ్వలేదుగా. మరి ఈసారి ఏదో ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు చాలా మంది చూసి బోర్ కొట్టేసింది. ఇలేదు. జగన్ గెలుస్తా అంటావు అయితే? జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి జగన్ ఈసారి గెలవనేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్నా. వాళ్ళు ముగ్గురు వచ్చినా కూడా జగన్ గారి వెంటకి కూడా పెక్కలేరు.